కాపీ ఓపెన్ చేయండి. రికార్డింగ్ ఆన్ చేశారా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. How to delete? Okay. చూడండి, how to delete and block GL accounts. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కొంచెం కేర్ఫుల్గా వినండి, బట్ చాలా సింపుల్గా ఉంటుంది. సో హౌ టు delete or block any GL account. GL అకౌంట్సే కాదు, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఏమైనా అవ్వచ్చు. ఒకసారి మీరు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్స్ అనేవి మీరు డెలీట్ చేయకూడదండి. సో ఇలా డెలీట్ చేయడం వల్ల ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు, అంటే టోటల్గా ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా ప్రాబ్లం అవుతుంది. టోటల్గా ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందువల్ల మీరు చేసిన ఏ కాన్ఫిగరేషన్ అయినా అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ, ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ మీరు చేసినవి ఏది కూడా డిలీట్ చేయకూడదు, యాజ్ పర్ SAP టెర్మినాలజీ ఆర్ అకౌంటింగ్ టెర్మినాలజీ. డిలీట్ చేయకూడదండి. చేయటం వల్ల ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో ఏ కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, లేదా ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ అనేది డిలీట్ చేయకూడదు, యాజ్ పర్ SAP టెర్మినాలజీ ఆర్ ఫైనాన్షియల్ టెర్మినాలజీ. ఒకవేళ మీరు ఏమైనా డిలీట్ చేయాలనుకుంటే కనుక యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఆర్ సుపీరియర్స్. మీ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మీరు అప్రూవల్ తీసుకోవాలి, పర్మిషన్స్ అనేవి తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకుండా మీరు ఏమన్నా GL అకౌంట్స్ కానీ లేదంటే ఎనీ అదర్ కాన్ఫిగరేషన్ కనుక డిలీట్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఏమీ కూడా డిలీట్ చేయకూడదండి. యాజ్ పర్ SAP టెర్మినాలజీ మీరు ఏ కాన్ఫిగరేషన్ కూడా డిలీట్ చేయకూడదు. ఒకవేళ డిలీట్ చేయాల్సి ఉంటే ఎలా చేస్తారు? మేనేజర్ నుండి ప్రాపర్ అప్రూవల్ తీసుకోవాలంటే మీకు మెయిల్ అనేది మేనేజర్ నుంచి అప్రూవల్ ఉండాలి. మీకు ఎండ్ యూజర్స్ ఎవరో చెప్తారు, GL అకౌంట్స్ డిలీట్ చేసేయండి, మేము యూజ్ చేయట్లేదని చెప్తారు. సో అలా చేయకూడదు. అప్రూవల్ తీసుకోవాలి, ప్రాపర్ అప్రూవల్ తీసుకోవాలి. సుపీరియర్స్ నుండి ప్రాపర్ అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి. ECC అయినా S/4HANA అయినా సేమ్ టు సేమ్ ప్రాసెస్. నేను చాట్ బాక్స్ లో మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. ఎవరో వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేస్తున్నారు యాడ్ అవ్వట్లేదని. దానిపైన మీరు యాడ్ బటన్ పైన క్లిక్ చేయాలి. జాయిన్ బటన్ పైన క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు, లేకపోతే ఎట్లా అవుతారు? ఎవరైనా జాయిన్ బటన్ పైన క్లిక్ చేయాలి. కొంచెం వాట్సాప్ లో రిప్లై ఇవ్వండి ఆయనకి, ఎవరు వాట్సాప్ గ్రూప్ లో. ఓకే ఫైన్. చూడండి, ECC అవ్వచ్చు, S/4HANA అవ్వచ్చు, సేమ్ ప్రాసెస్. సో ఒక GL అకౌంట్ ఉంది, ఎగ్జాంపుల్ GL అకౌంట్ ఎందువల్ల డిలీట్ చేస్తారు, లేదంటే ఎందువల్ల బ్లాక్ చేస్తారు? రాంగ్ క్రియేషన్, తప్పుగా క్రియేట్ చేయడం వల్ల. రాంగ్ ఎంట్రీ పోస్టింగ్స్, కొన్ని GL అకౌంట్స్ వల్ల రాంగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఏమైనా అవుతున్నా కూడా GL అకౌంట్ ని మనం డిలీట్ ఆర్ బ్లాక్ చేస్తాం. నాట్ యూజింగ్ GL అకౌంట్స్, కొన్ని GL అకౌంట్స్ అనేవి యూజ్ చేయరు ప్రాపర్ గా. అటువంటి సిచ్యువేషన్ లో కూడా మనం డిలీట్ ఆర్ బ్లాక్ చేయొచ్చు. మేనేజ్మెంట్ డెసిషన్, మేనేజ్మెంట్ కొన్ని GL అకౌంట్స్ అవసరం లేదనుకున్నారు, అటువంటి సిచ్యువేషన్ లో GL అకౌంట్స్ ని డిలీట్ చేయొచ్చు. We can delete or block any GL account with management approval. సో మేనేజ్మెంట్ అప్రూవల్ ఉంటే మాత్రమే మనం GL అకౌంట్స్ ని డిలీట్ చేయొచ్చు, లేకపోతే చేయడానికి లేదండి. గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ అప్రూవల్ ఉండాలి. ప్రాపర్ అప్రూవల్ లేకుండా చేశారనుకో అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే గుర్తుపెట్టుకోండి,
Any type of configurations. Once a transaction is posted, we can't delete any GL account. మీరు ట్రాన్సాక్షన్ చేసేసారు అటువంటప్పుడు ఆ జిఎల్ అకౌంట్ని డిలీట్ చేయడానికి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది, ట్రాన్సాక్షనల్ డేటా ఉన్న జిఎల్ అకౌంట్స్ని మనం డిలీట్ చేయలేం, కానీ బ్లాక్ చేయొచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా ఉన్న జిఎల్ అకౌంట్స్ని మనము డిలీట్ చేయలేము, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. డిలీట్ చేసే ప్లేస్లో మనం ఏం చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు. Once transaction is posted, we can't delete any GL account. Once a transaction is not posted, we can delete any GL account. Transaction post చేయలేరు, మీరు GL account జస్ట్ క్రియేట్ చేసి వదిలేశారు, ఆ GL account ని మనం delete చేయొచ్చు. కానీ ట్రాన్సాక్షన్ చేశారు, ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేశారు, ఆ GL account అనేది delete అవ్వదు, కానీ బ్లాక్ చేయొచ్చు. మీరు delete చేయండి, బ్లాక్ చేయండి, ఏదైనా చేయండి. సో పర్టికులర్గా మేనేజ్మెంట్ నుండి అప్రూవల్ అనేది తీసుకోవాలి, అదర్వైజ్ ఆ జిఎల్ అకౌంట్ అనేది మీరు డిలీట్ చేయకూడదు. ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోవాలి ఏదైనా సరే. ట్రై చేద్దాం, వెళ్ళండి FB50కి వెళ్ళని చెప్తాను. FS00 ఐఎమ్ సారీ, FS00కి వెళ్ళండి. FS00 కంపెనీ కూడా అదేనా, AR11 ఫైన్. చూడండి ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ ఉంది, ఇదేనా కాదా మార్చండి. చూడండి రెంట్ అకౌంట్ ఉంది ఇక్కడ. సో రెంట్ అకౌంట్ ని మనం యూజ్ చేసాం, రెంట్ అకౌంట్ అనేది మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసాం, కాబట్టి రెంట్ అకౌంట్ ని మనము డిలీట్ చేయలేం. రెంట్ అకౌంట్ యూజ్ చేసాం కదా, రెంట్ అకౌంట్ అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, అందువల్ల రెంట్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేం, అంటే సిస్టమ్ కూడా యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, రెంట్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేం, ఎందువల్ల ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్, వీ కాంట్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. రెంట్ అకౌంట్ ని డిలీట్ చేయలేం, ఎందువల్ల ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, కానీ దీన్ని బ్లాక్ చేయొచ్చు మనం. అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ ని డిలీట్ అవ్వదు, ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటే జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, ఎలా డిలీట్ చేస్తారనేది చూద్దాము, 1 by 1 డిస్కస్ చేద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జిఎల్ బ్లాక్ పని చేద్దాం. ఫస్ట్ జిఎల్ బ్లాక్, ఇప్పుడు రెంట్ అకౌంట్ ఉంది, రెంట్ అకౌంట్ మనం డిలీట్ చేయలేం, కానీ ఏం చేయొచ్చు, బ్లాక్ జిఎల్ అకౌంట్ యూజ్ చేయొద్దని చెప్పారు మేనేజ్మెంట్ వాళ్ళు. సో దీన్ని బ్లాక్ చేయొచ్చు. ఎలా బ్లాక్ చేయొచ్చు, పైన ఒక లాక్ సింబల్ ఉంది చూడండి, లాక్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్ తీసుకోండి, మిడిల్ వన్, పైన నుంచి మిడిల్ వన్ సేవ్ చేయండి. సో ఈ జిఎల్ అకౌంట్ ని నేను బ్లాక్ చేస్తున్నాను, అంటే ఎండ్ యూజర్ ఈ జిఎల్ అకౌంట్ యూజ్ చేయలేరు, జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేస్తున్నాను. FB50కి వెళ్ళండి, రెంట్ అకౌంట్ యూజ్ చేసి ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎగ్జాంపుల్. కంపెనీ కోడ్ అదేనా, కంపెనీ కోడ్ VR11 సార్. కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. చూడండి ఇక్కడ వేరే మెసేజ్ వస్తుంది, నో అమౌంట్ టోలరెన్స్ టు ఎంటర్ ఫర్ ది కంపెనీ కోడ్. ఈ ఎర్రర్ ఎవరికి తెలుసు, నేను చెప్పాను ఇది ఆల్రెడీ. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ తీసుకోండి.
ఎందువల్ల వస్తుంది ఎర్రర్ అనేది ఎవరు చెప్తారు? అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్. యూజర్ కి అసైన్ అవ్వలేదు సార్. యూజర్ నేమ్ ని టాలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేయాలి. పొజిషన్ కి వెళ్ళండి. ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి ఒకటే టాలరెన్స్ గ్రూప్ ఉంచండి. అప్పుడు మీకు ఈ ప్రాబ్లం అనేది ఉండదు. యాజ్ వెల్ యాజ్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా యూజ్ ఉంటుంది. సేవ్ వెళ్ళండి. F50కి వెళ్ళండి. ఓ పని చేద్దాం. ఫస్ట్ ఓ వీక్ చేంజ్ చెప్తాను. వన్ బ్యాక్ వెళ్ళి చెప్తాను. ఫస్ట్ మనం ఓ పని చేద్దాము. డెలీట్ కాదు, ఫస్ట్ ఏం చేద్దామంటే జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేసాం కదా, డెలీట్ చేద్దాం. సో ఒక జిఎల్ అకౌంట్ ని డెలీట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ FS00కి వెళ్ళిన తర్వాత చేద్దాం. ఇది FS00. సో ఈ రెంట్ జిఎల్ అకౌంట్ ఉంది. రెంట్ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేం. చూడండి, డెలీట్ చేయలేం. ట్రై చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. OBR2 వెళ్ళండి. OBR2 ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఏముంది క్రింద. డెలీట్ కస్టమర్, మీరు కస్టమర్ ని డెలీట్ చేయొచ్చు. ఈ టీ కోడ్ లో కస్టమర్స్ క్రియేట్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో. కస్టమర్స్ ని డెలీట్ చేయొచ్చు. డెలీట్ వెండార్, వెండార్స్ ని కూడా డెలీట్ చేయొచ్చు. డెలీట్ జిఎల్ అకౌంట్, జిఎల్ అకౌంట్ ని కూడా డెలీట్ చేయొచ్చు. ఫస్ట్ డెలీట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్ చూడండి, మీరు ఏ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయాలనుకుంటున్నారు. ఫ్రమ్ నుండి 2 వరకు కూడా తీసుకోవచ్చు. సీక్వెన్షియల్ లో తీసుకోవచ్చు. నాన్ సీక్వెన్షియల్ లో కావాలంటే రైట్ ఏరోకి చూసారా లాస్ట్ లో, రైట్ ఏరోకి ఇక్కడ నాన్ సీక్వెన్షియల్ లో తీసుకోవచ్చు. సీక్వెన్షియల్ లో కూడా సీక్వెన్షియల్ అంటే ఫ్రమ్ 2 దగ్గర ఇవ్వాలి. ఓకే, మనం ఒక జిఎల్ అకౌంట్ ట్రై చేద్దాం. డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకుందాం. రెంట్ అకౌంట్ డిలీట్ అవుతుందా? రెంట్ అకౌంట్ ఇవ్వండి చెప్తాను. రెంట్ అకౌంట్ అనేది డిలీట్ అవుతుందా అవదా? ట్రాన్సాక్షన్ జరిగినట్టు అవ్వదు సార్. అవ్వదు సార్. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంది ఈ జిఎల్ అకౌంట్ పైన, బట్ కాబట్టి సిస్టమ్ అనేది ఈ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయడం అనేది యాక్సెప్ట్ చేయదు. SAP సర్వర్ అనేది డిలీట్ చేయడానికి యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ కింద చూడండి, విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. చూడండి లాస్ట్ టెస్ట్ రన్ ఉంది. టెస్ట్ రన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? దిస్ ఇస్ నాట్ రియల్ రన్. టెస్ట్ రన్ అంటే చెక్ చేస్తున్నాం, డిలీట్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. టెస్ట్ రన్ అంటే రియల్ రన్ కాదు, ఇది టెస్ట్ చేస్తున్నాం మనం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ ఎంటర్ చేయనా. చూడండి మెసేజ్ వస్తుంది చూసారా, కంటిన్యూస్ ది ట్రాన్సాక్షన్ డేటా. కంపెనీ కోడ్ VR11 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా. అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంది అని నీకు ఒక మెసేజ్, వార్నింగ్ మెసేజ్ అనేది చూపిస్తుంది. బట్ ఎనీవే అయినా ట్రై చేయడానికి ట్రై చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. లాంగ్ డిస్ప్లేలోకి వెళ్ళండి. లాంగ్ డిస్ప్లే క్లిక్ చేయండి. సో ఇలా వస్తుంది. యాక్చువల్ గ్రీన్ లో ఉండాలి. ఓకే, బ్యాక్ వెళ్ళిపోయి చెప్తాను. నో ఇష్యూ, బ్యాక్ వెళ్ళండి. అంటే ఏమైనా ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే చెక్ చేసుకోవచ్చు. దీనిపైన ట్రాన్సాక్షనల్ డేటా అవైలబుల్ ఉంది. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. వెయిట్. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, కంపెనీ కోడ్ VR11 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయలేము. ఈ ప్రాసెస్ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అండి. ఇంటర్వ్యూలో అడుగుతారు. ఎండ్ యూజర్ గా వెళ్ళే వాళ్ళని అడుగుతారు, కన్సల్టెంట్ గా వెళ్ళే వాళ్ళని కూడా అడుగుతారు. సో ఈ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేము. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. ఒక వార్నింగ్ మెసేజ్ రెడ్ కలర్ లో స్టాప్ అని మెసేజ్ కనిపిస్తుంది. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి యాజ్ పర్ ఫైనాన్షియల్ టెర్మినాలజీ ప్రకారం మనం డిలీట్ చేయలేము. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిట్ చేయండి. ఎగ్జిట్. హోమ్ స్క్రీన్కి వెళ్తుంది. చూసారా, ట్రై చేయొద్దు, ఇంకెప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు అని చెప్తుంది తర్వాత మనకి. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేము. మరి హలో,
సార్ ఇప్పుడు టెస్ట్ రన్ క్లిక్ చేసినట్టుగా సిమిలర్ మెసేజ్ రావాలి కదా సార్, కానీ వేరేది ఏదో వచ్చింది. ఏ మెసేజ్ వచ్చిందండి? సంథింగ్ ఏవో 4 మెసేజెస్ వచ్చాయి కదా సార్. మెసేజ్ అంటే అవి వాటిపైన ఉన్న ట్రాన్సాక్షన్స్ అనేవి చూపిస్తుందండి అవి. ఓకే. టెస్ట్ రన్ అనేది ఎందుకు చేస్తున్నాము? టెస్ట్ రన్ అనేది ఎందుకు చేస్తాం మనం? ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా చెక్ చేసుకుంటాం మనం. ఓకే 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 అర్థమైందా? ఇంకొకలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా. ఎలా చేస్తాము? ఎలా చేస్తారు? ఒక జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టెస్ట్ రన్ అనేది దానిపైన ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి టెస్ట్ రన్ అనేది చేస్తాం. మనం యాక్చువల్గా డాక్యుమెంట్ రివర్సల్ చేసాం, అక్కడ కూడా ఏం చేసాము? టెస్ట్ రన్ చేసాం. అంటే ఏంటి? ఏ డాక్యుమెంట్స్ పిక్ అయినాయి, ఏ డాక్యుమెంట్స్ రివర్స్ చేస్తున్నాము అనేది ఫైండ్ అవుట్ చేయడానికి టెస్ట్ రన్ చేసాం. ఏదైనా ఒక ట్రాన్సాక్షన్స్ ఇటువంటి చేయబోయే టైంలో టెస్ట్ రన్ అనే ఆప్షన్ ఉంటే కనుక మనం చెక్ చేసుకున్నాం, వెరిఫికేషన్ చేసుకుంటున్నాం, కరెక్టా కాదా అనేది వెరిఫికేషన్ చేసుకుంటాం. సో జిఎల్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందని టెస్ట్ రన్ చేసాం. 1 more T కోడ్ లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చేస్తారు? డేటా డిస్ప్లే FBL3N లో మనము వెరీ గుడ్, వెరీ FBL3N కరెక్ట్ ఆన్సర్. FBL3N లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. FBL3N ఓపెన్ చేస్తే జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షన్ డేటా ఫైండ్ అవుట్ చేస్తాం, లేకపోతే లేదని చెప్తుంది. అది FBL3N లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఎనీవే ఒక జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయడానికి ట్రై చేస్తాం, అది డెలీట్ అవ్వలేదు. మరి ఏం చేయొచ్చు? దీనిపైన ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. ఏం చేస్తాము? బ్లాక్ చేస్తాం. వెరీ గుడ్. FS00 వెళ్ళండి. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయడానికి SAP సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. కానీ ఇన్ ది ప్లేస్ ఆఫ్ డెలీట్ మనం బ్లాక్ చేయొచ్చు. పర్టికులర్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి, రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి, బ్లాక్ చేయండి. బ్లాక్ లో ఉంచారు. ఓకే, వెరీ గుడ్. సేవ్ చేసేయండి. బ్లాక్ లో సెలెక్ట్ లో ఉండాలి, అక్కడ బ్లాక్ చేసాం ఆల్రెడీ. సేవ్ చేయండి. సో వెళ్ళండి. సో ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50కి వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. చూసారా ఏమని వస్తుంది మెసేజ్? మనకి ఇంతకుముందు మనకి యాక్చువల్గా వేరే మెసేజ్ వచ్చింది. ఏమని వచ్చింది ఇంతకుముందు? మామూలుగా అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్, టాలరెన్స్ కి సంబంధించిన మెసేజ్ అనేది వచ్చింది. సో అది మనం రిసల్యూషన్ చేసాం ఎర్రర్ అనేది. అందువల్ల ఏమొచ్చింది ఇప్పుడు ఫైనల్ గా? అకౌంట్ నంబర్ 400-300 VR11 ఈజ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. బ్లాక్ చేసాం. అంటే ఒక జిఎల్ అకౌంట్ ట్రాన్సాక్షనల్ డేటా అనేది ఉన్నట్లయితే కనుక ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని మనము డెలీట్ చేయలేం, కానీ బ్లాక్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ క్వశ్చన్ మీకు, అందువల్ల చెప్తున్నాను. సో ఒక జిఎల్ అకౌంట్ ని ఒక జిఎల్ అకౌంట్ అనేది మనం ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, ఆ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేం, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. యాజ్ పర్ SAP టెర్మినాలజీ మనం డెలీట్ చేయలేం, కానీ బ్లాక్ చేయొచ్చు. క్లియర్ కదా? బ్లాక్ చేయొచ్చు. సార్ అప్పటి వరకు పోస్ట్ చేసిన ఎంట్రీ స్టేటస్ ఏంటి సార్? అవి అలాగే ఉంటాయండి, అవేం కాదు, అవి అలాగే ఉంటాయి. అంటే ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్స్, ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్ఫాక్ట్ ఏమి ఉండదండి. ఓకే ఓకే ఓకే, బాగా వెళ్ళండి. సో FB50కి వెళ్ళండి. చూడండి, ఇది క్లియర్ అయిపోయింది. ఒక ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ ని మనము డెలీట్ చేయలేము, కానీ డెలీట్ చేసే ప్లేస్ లో మనం ఆ జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేయొచ్చు. సో మీకు బ్లాక్ చేయడం ఏంటో అర్థమైపోయింది. సో డెలీట్ చేయాలి. FB50కి FS00కి వెళ్ళండి. FS00. సో మీకు ఈ పాయింట్ అర్థమైంది. నెక్స్ట్ చూడండి, హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. ఎగ్జాంపుల్, రెంట్ అకౌంట్ ని మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు. సేమ్ పారామీటర్స్ తోటి 1 more అకౌంట్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి?
కాపీ క్లిక్ చేయండి. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ చూడండి, రెంట్ అకౌంట్ ని సెలెక్ట్ చేసాం, కాపీ చేస్తున్నాను, కాపీ క్లిక్ చేయండి. చూడండి పైన ఏముంది, రిఫరెన్స్ జిఎల్ అకౌంట్ 400 300. దీన్ని రిఫరెన్స్ జిఎల్ అకౌంట్ అంటారు. ఆ రిఫరెన్స్ జిఎల్ అకౌంట్ ని బేస్ గా ఏ కంపెనీ కోడ్ నుంచి కాపీ చేస్తున్నాము, VR11. సేమ్ జిఎల్ అకౌంట్ వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాను, అది కూడా VR11. కొంచెం డౌన్ కి రండి, కొంచెం డౌన్ కి మూవ్ చేయండి. ఇక్కడ నెంబర్ ఏమి ఇవ్వాలి ఇప్పుడు, ఆ విండో డౌన్ కి మూవ్ చేయండి, డౌన్ కి మూవ్ చేయండి. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ, ఆడిట్ ఫీజు 400 304 ఉంది. సో 400 305 ఇవ్వండి అక్కడ. చూసారా, 400 300 రెంట్ జిఎల్ అకౌంట్ నుండి సేమ్ పారామీటర్స్. మీరేమి షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, తర్వాత కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 0, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G001 ఇవి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వన్ మోర్ జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. కంటిన్యూ చేయండి. డిస్క్రిప్షన్ రెంట్ అకౌంట్ 2 అని ఇవ్వండి, రెంట్ అకౌంట్ 2 ఇచ్చారు. సేవ్ చేయండి. ఓకే, మీకు జిఎల్ అకౌంట్ ఎలా బ్లాక్ చేయాలో అర్థమైంది. సో జిఎల్ అకౌంట్ ఎలా కాపీ చేయాలో, ఇంకో వన్ మోర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. పారామీటర్స్ అన్ని వచ్చేస్తాయి చూడండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి, కంట్రోల్ డేటా అన్ని వచ్చేస్తాయి చూస్తే, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 ఇవన్నీ వచ్చేస్తాయి. అంటే మనం జిఎల్ అకౌంట్ ని కాపీ చేస్తున్నాం. 400 300 అనేది సోర్స్ జిఎల్ అంటారు, 400 305 టార్గెట్ జిఎల్. ఎనీవే 400 300 ఎలా ఉందో అదే విధంగా ఆ పారామీటర్స్ అన్ని ఆటోమేటిక్ గా కాపీ అయిపోతాయి. మీకు కాపీ చేయడం అర్థమైంది కదా, అర్థమైందా, అర్థమైందా లేదా? అర్థమైంది కదా, కాపీ చేయడం మీకు అర్థమైంది. సో ఈ రెంట్ అకౌంట్ 2 అనేది నేను డిలీట్ చేయడానికి సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా? చేస్తుంది సార్ ఇప్పుడు, ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఏం లేవు, ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్. వెరీ గుడ్. సో కరెక్ట్, 100% కరెక్ట్. సో ట్రాన్సాక్షనల్ డేటా అనేది అవైలబుల్ లేదు. సో ఈ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయడానికి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే కనుక ఆ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయలేము, కానీ డిలీట్ చేసే ప్లేస్ లో బ్లాక్ చేయొచ్చు. మీకు టిఎల్ మెయిల్ చేశారు, ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని డిలీట్ చేసేమని. ట్రాన్సాక్షనల్ డేటా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, FBL3 లో ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఆ ట్రాన్సాక్షనల్ డేటా అంతా కూడా కాపీ చేసి స్క్రీన్ షాట్ తీసేసుకుని మీ టిఎల్ కి మెయిల్ చేస్తారు. సార్ మనకి ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, we can't able to delete this particular GL accounts. In the place of delete, we can block the GL accounts అని చెప్పేసి మెసేజ్ చేస్తారు, మెయిల్ చేస్తారు అట్లా. సో రెంట్ అకౌంట్ 1 ఫస్ట్ లో క్రియేట్ చేసింది మాత్రం డిలీట్ చేయలేం, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి. సో రెంట్ అకౌంట్ 2 ని మాత్రం డిలీట్ చేస్తాం, సిస్టమ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందువల్ల, ట్రాన్సాక్షనల్ డేటా అనేది లేదు కాబట్టి. వెళ్ళండి OBR2కి వెళ్ళండి, OBR2. సో జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, డిలీట్ జిఎల్ అకౌంట్, నంబర్ ఇవ్వండి 305, లేదంటే డ్రాప్ డౌన్ చేసైనా తీసుకోవచ్చు. విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేయండి. కంపెనీ కూడా ఇవ్వండి. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి, టెస్ట్ రన్ తీసుకున్నాం అంటే ఏంటి, చెక్ చేసుకుంటాం దీనిపైన ఏమైనా ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. లేదంటే FBL3 లో కూడా చెక్ చేస్తాం. టెస్ట్ రన్ రిమూవ్ చేసామనుకోండి, డైరెక్ట్ గా జిఎల్ అకౌంట్ డిలీట్ చేసేయచ్చు. టెస్ట్ రన్ ఉందనుకోండి, ఎగ్జిక్యూట్ చేస్తే డేటా ఏమైనా ఉంటే కనుక ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. అది ఓకే. టెస్ట్ రన్ నేను రిమూవ్ చేసేస్తున్నాను, అంటే రియల్ రన్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చేస్తానండి. యూ వాంట్ టు ట్రాన్సాక్షన్ అనేది ప్రాసెస్ అయిపోయింది, కంప్లీటెడ్. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీటెడ్. వెళ్ళండి FS00 చెక్ చేయండి. ఈ జిఎల్ అకౌంట్ అనేది కనిపించకూడదు మనకి, డిలీట్ అయిపోయింది కాబట్టి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉందా, జిఎల్ అకౌంట్ ఉందా, డిలీట్ అయిపోయిందా, ఉందా లేదా?
క్లియర్ కదా? ఎస్. సో ట్రాన్సాక్షనల్ డేటా లేకపోతే మాత్రమే మనం ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని మనము డెలీట్ చేయగలుగుతాము. ట్రాన్సాక్షనల్ డేటా అవైలబుల్ ఉంటే కనుక ఆ జిఎల్ అకౌంట్ ని మనము డెలీట్ చేయలేము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఆ షీట్ ఓపెన్ చేయండి, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. సో జిఎల్ అకౌంట్ ఎటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఎందువల్ల పేజ్ డిలీట్ చేస్తాము? రాంగ్ క్రియేషన్. రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డిలీట్ ఆర్ బ్లాక్. రాంగ్ క్రియేషన్. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్. పైకి వెళ్ళండి. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్. మేనేజ్మెంట్ డెసిషన్ ఏదైనా అవ్వచ్చు. We can delete or block any GL account with management approval only. Once transaction is posted, we can't delete any GL account. Transactions post chesam, system anedi accept cheyadu delete cheyadaniki. Once transaction is not posted, we can delete the GL account. We can delete or block. Any GL account with management approval only. Management approval తీసుకుని మాత్రమే మనం జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయొచ్చు. ఓకే, 1 minute. నెక్స్ట్, సో మీకు జిఎల్ అకౌంట్ ఎలా బ్లాక్ చేయాలో అర్థమైంది. హౌ టు డెలీట్ ది జిఎల్ అకౌంట్. ఓకే, ఒక జిఎల్ అకౌంట్ ఎలా డెలీట్ చేస్తాము? OBR2 లో డెలీట్ చేస్తాం. జిఎల్ అవ్వచ్చు, కస్టమర్ అవ్వచ్చు, వెండర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. ఒక జిఎల్ అకౌంట్ నుండి మరొక జిఎల్ అకౌంట్ కి ఎలా కాపీ చేయొచ్చు? కాపీ కూడా చేసాం మనం. హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్. బ్లాక్ కూడా చేసాం మనం. అన్బ్లాక్ అంటే ఏంటి? FB50కి లెటర్ పోస్ట్ చేయండి. మనం యాక్చువల్గా రెంట్ అకౌంట్ అనేది బ్లాక్ చేసాం కదా. రెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి. రెంట్ అకౌంట్ ఎడిట్లోకి వెళ్ళని చెప్తాను ఒకసారి. సో రెంట్ అకౌంట్ ని మనం బ్లాక్ చేసాం, అందువల్ల అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వట్లేదు. మనం జస్ట్ నౌ చేసాం. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్. రెంట్ అకౌంట్ బ్లాక్ లో ఉంది కదా, బ్లాక్ లో ఉందా? లాక్ సింబల్ పైన క్లిక్ చేయండి. బ్లాక్ లో ఉంది. మనం ఎంట్రీ పోస్ట్ చేసాం, అయిందా? అవ్వలేదు. సో అన్బ్లాక్ అంటే ఏంటి? దీన్ని రిమూవ్ చేసేయండి, సేవ్ చేయండి. ఇంతకుముందు చేస్తే మనం జస్ట్ నో మనకి జిఎల్ అకౌంట్ అనేది బ్లాక్ లో ఉంది కాబట్టి ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు. సో అన్బ్లాక్ చేసాం, ఇప్పుడు ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. FB50కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. చూసారా? అప్పుడు తీసుకోండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో జిఎల్ ని బ్లాక్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ అనేది ఆ జిఎల్ అకౌంట్ యూజ్ చేసి మనం ట్రాన్సాక్షన్ చేయలేము. జిఎల్ ని అన్బ్లాక్ చేసాం కాబట్టి ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయగలుగుతున్నాం. ఓకే, రైట్. ఆ షీట్ ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సో అందులో మన SAP లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. అది బ్లాక్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్, బ్లాక్ ఇన్ కంపెనీ కోడ్ అని 2 ఉన్నాయి కదా అక్కడ. హెడ్డింగ్స్ ఏం సార్ వేరియన్స్? అది ఎక్కడండి? FS00 లో అది బ్లాక్ ఆప్షన్ మీద బ్లాక్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఒక ఆప్షన్ ఉంది. కింద మళ్ళీ బ్లాక్ ఇన్ కంపెనీ కోడ్ అని 2 ఉన్నాయి హెడ్డింగ్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో కూడా బ్లాక్ చేయొచ్చండి. మీకు చార్ట్ ఆఫ్ అకౌంట్ బ్లాక్ చేయాలంటే ఇక్కడ చేయకండి. మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. AT కోడ్ లో చేసాం మనం. చార్ట్ ఆఫ్ అకౌంట్ AT కోడ్ లో చేసాము. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. OB13 సార్. OB13 లో ఉంటుంది ఆప్షన్, అక్కడ నుండి చెయ్యండి. వీటిలో ఏదైనా ఉపయోగించవచ్చు, బట్ నేను ఏదైతే చెప్పాను అదే తీసుకోండి. మనకు ఎంట్రీ పోస్ట్ అవ్వకుండా ఉండాలి, అంతే కదా. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రెస్ చేసి అది సెలెక్ట్ చేసుకుని F1 పైన ప్రెస్ చేయండి. మీకు డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఆ పర్టికులర్ ఫీల్డ్స్ ఎందుకనేది, ఎక్స్ట్రా ఫీల్డ్స్ అవన్నీ.
ఓకే ఓకే సార్. ఇంకా చాలా ఉంటాయండి ఆ ఫీల్డ్స్ అన్ని చాలా ఉంటాయి. మీకు ఇంకా అడిషనల్ ఫీల్డ్స్ మనం మేజర్ గా యూజ్ చేసే చెప్తున్నాను. మీకు అడిషనల్ ఫీల్డ్స్ కావాలంటే అవి సెలెక్ట్ చేసి F1 పైన ప్రెస్ చేయండి. ఓకే మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో కూడా బ్లాక్ చేయొచ్చు. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏటీ కోడ్ లో క్రియేట్ చేసాము. ఓబి ఏటీ కోడ్ అది OB13 లో ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది చూడండి. అక్కడ కూడా బ్లాక్ చేసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్ మీకు అవసరం అయితే. నెక్స్ట్ చూడండి, how to copy GL account completed, how to delete GL account completed, how to block GL account, how to unblock GL account completed. Next చూడండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది కూడా. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. GL అకౌంట్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే నాకు ఆప్షన్ ఉంది, ఎందుకు ఉపయోగపడుతుంది? FS00 కదండి. To check the transaction. FS00 కదండి. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. FBL3N లో లైన్ ఐటమ్ వైజ్ డీటెయిల్స్ కావాలంటే క్లిక్ చేయాలి సార్ అది. అది వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు యాక్చువల్ గా ఒక GL అకౌంట్ తీసుకోండి, ఎడిట్ లోకి వెళ్ళండి, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ చూడండి లైన్ ఐటమ్ డిస్ప్లే ఇచ్చాం మనం. సో ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మీకు ఇంటర్వ్యూలో అడుగుతారండి. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుంది? GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఈ GL కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ FBL3N వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకుంటున్నారా? FBL3N ఎగ్జిక్యూట్ చేయండి. పైన టైటిల్ ఏముంది? GL అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ డేటా అంతా ఎలా విజిబిలిటీ ఎలా అవుతుంది? మీరు GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే బటన్ ని యాక్టివేట్ చేయాలి. ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్ యూ మస్ట్ క్లిక్ ఆన్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్. లైన్ ఐటమ్ డిస్ప్లే పైన మీరు క్లిక్ చేస్తేనే మనకి GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో FBL3N లో డేటా అనేది విజిబిలిటీ ఉంటుంది, లేకపోతే కనిపించదు. ఒకవేళ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మర్చిపోయారు, ఏం చేస్తారు? డేటా ఫైండ్ అవుట్ అవ్వట్లేదు, ఏం చేస్తారు? అబాప్ టీమ్ ప్రోగ్రామ్ రన్ చేయాలని చెప్పి అది ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. అబాప్ ని కాంటాక్ట్ చేస్తారు. అబాప్ కన్సల్టెంట్ అనేవాళ్ళు ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. దాన్ని బేస్ గా చేసుకుని మీకు డేటా అనేది మళ్ళీ విజిబిలిటీకి వస్తుంది. ఇది కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు GL క్రియేట్ చేసే టైంలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. చెయ్యకపోతే డేటా అనేది FBL3N లో విజిబిలిటీ ఉండదు. సో మళ్ళీ విజిబిలిటీ కావాలంటే ఏం చేస్తారు? అబాప్ తోటి ప్రోగ్రామ్ రన్ చేస్తారు. సో ECC లో మాత్రమే లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది. S4HANA సర్వర్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది ఉండదు. అక్కడ డైరెక్ట్ యాక్సెస్ అన్నమాట. క్లియరా కదా? క్లియర్. ఓకే సార్. రైట్. సో GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మ్యాండేటరీగా మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే అనే ఆప్షన్ అనేది ఉపయోగించాలి, క్లిక్ చేయాలి, రేడియో బటన్ యాక్టివేట్ చేయాలి. చేయకపోతే మాత్రం ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది కనిపించదు. ఓకే, వెళ్ళండి FS00 వెళ్ళండి. దాని తర్వాత షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి? ఎవరు చెప్తారు? షార్ట్ కీ లైన్ ఐటమ్ డిస్ప్లే అసైన్మెంట్ డేట్ సార్ అది. ఓకే, ఫైన్. నారాజు గారు రెసిపీలోకి వెళ్ళండి. చూడండి, ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లేలో మనకి యాక్చువల్ గా కనిపించిందని చెప్పాను కదా, మనకి లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ క్లిక్ చేయకపోతే సో అవాపర్ ప్రోగ్రామ్ రన్ చేస్తాడు. SM38 లో చేస్తారు. SM38 యాక్చువల్గా మీకు ఇది సంబంధం లేదు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది SM38. సో AT కోడ్ లో చేస్తారు, SM38 లో చేస్తారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ షార్ట్ కీ అనేది ఎందుకు ఇస్తున్నాము?
జీ షార్ట్ కి 0001 ఉంది. ఏంటి షార్ట్ కీ అనేది ఎందుకు ఇస్తాము? షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. షార్ట్ కీ అంటే ఏంటి? ఇక్కడ 001 పోస్టింగ్ డేట్. 001 అంటే ఏంటి? పోస్టింగ్ డేట్ అని అర్థం. పోస్టింగ్ డేట్ 001. సో ఈ పోస్టింగ్ డేట్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఆన్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. FBL3 అండ్ ట్రాన్సాక్షన్ కోడ్ లో ఈ పోస్టింగ్ డేట్, ఇక్కడ పోస్టింగ్ డేట్ అనేది ఆప్షనల్. డ్రాప్ డౌన్ చేయండి, చాలా ఉంటాయి ఇక్కడ ఆప్షన్స్, కానీ GL అకౌంట్ కి పోస్టింగ్ డేట్ తీసుకుంటారు. సో ఈ పోస్టింగ్ డేట్ అనేది ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. ఎక్కడ చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ఎక్కడ పాపులేట్ చేస్తుంది? ఎక్కడ చేస్తుంది? FBL3 లో చేస్తుంది. లేదు 002 కూడా తీసుకోవచ్చు. అంటే రిలేటెడ్ గా తీసుకుంటాం. కొన్ని అసెట్ కి సంబంధించి క్రియేట్ చేస్తాం. అసెట్ కి సంబంధించినవి అయితే వాటికి రిలేటెడ్ గా తీసుకుంటాం. వెండార్ కొనుక్కోండి, వెండార్ నంబర్ తీసుకుంటాం. కస్టమర్ కి కస్టమర్ నంబర్ తీసుకుంటాం. ఇట్లా డిపెండ్స్ అన్నమాట. డిపెండ్స్ ఆన్ ది GL అకౌంట్. అంటే మన GL అకౌంట్ అయితే డాక్యుమెంట్ డేట్ తీసుకుంటాం. వీటిని బేస్ గా చేసుకుని అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఓకే, FBL3 సెషన్కి వెళ్ళండి. ఇక్కడ చూసారు అసైన్మెంట్ ఫీల్డ్ లో ఉంది డేట్, పోస్టింగ్ డేట్ 2024. అసైన్మెంట్ ఫీల్డ్ ఎక్కడ ఉంది? ఓపెన్ చేయండి, వెళ్ళండి. ఇయర్ చూసారా? 2024 09/08. ఇదేంటిది? పోస్టింగ్ డేట్. పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ అంటే ఏంటి? షార్ట్ కీ 001 ఇస్తాం. సో ఈ షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది షార్ట్ కీ అనేది. ఎందుకు ఉపయోగపడుతుంది? ఫీల్డ్ అసైన్మెంట్ అనేది రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్లాసెస్ లో ఏమైనా రికన్సిలేషన్స్ ఏమైనా చేయాలంటే కనుక ఈ నెంబర్, ఈ డేట్ అనేది ఉపయోగపడుతుంది, పోస్టింగ్ డేట్. ఓకే, క్లియరా? FB50కి వెళ్ళండి. సో ఇక్కడ ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. మరి నాకు బిజినెస్ ఏరియా అనేది మ్యాండేటరీగా కావాలి. ఏం చేస్తారు మీరు? బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీగా కావాలి. ఏం చేస్తారు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో అది రిక్వైర్డ్ పెడతాం సార్. అక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి కూడా అది? OBC4. OBC4 ట్రాన్సాక్షన్ కోడ్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? We will control the end user fields at the time of accounting entry posting, which field is required or which field is not required. We can control from the field status variant. సో నాగరాజు గారు డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. బిజినెస్ ఏరియా ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు. ట్రాన్సాక్షన్ టెక్స్ట్ ఇవ్వట్లేదు. నేను ఆయనకి ఇన్ఫార్మ్ చేశాను, టెక్స్ట్ ఇవ్వండి, బిజినెస్ ఏరియా ఉండి అన్నారు. ఆయన ఇవ్వట్లేదు. ఏం చేస్తాము? బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. ఒక ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని మనం ఎలా కంట్రోల్ చేస్తామో బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. ఎగ్జాంపుల్ OBC4 వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ తీసుకోండి. సెలెక్ట్ చేయండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్ళండి. G001 జనరల్ డేటా చూడండి. మామూలు GL అకౌంట్స్ కి తీసుకుంటున్నాం. CO సంబంధించిన ఏమో కంట్రోలింగ్ సంబంధించి ఏమైనా ఉంటే G004 తీసుకుంటాం. రికన్సిలేషన్ అనుకోండి G067. ఇట్లా మనకు ఏది కావాలంటే అది తీసుకుంటాం. బట్ రైట్ నో అయితే మనం G001 తీసుకుంటాం. ఎక్కువ ఇవే వాడతారు. G001 ఇవ్వండి. జనరల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ టెక్స్ట్ అనేది ఆప్షనల్ లో ఉంది. ఆయన టెక్స్ట్ ఇవ్వాలి మ్యాండేటరీగా. సో టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ లో ఉంచండి.
లాక్కెళ్ళండి. బిజినెస్ ఏరియా కూడా కావాలి నాకు. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ లోకి వెళ్ళండి. బిజినెస్ ఏరియా ఎక్కడ ఉన్నా, బిజినెస్ ఏరియా ఎక్కడ చూడండి, ఆప్షనల్ లో ఉంది రైట్ సైడ్. సో రిక్వైర్డ్ లో పెడుతున్నాను, పెట్టండి, సేవ్ చేయండి, సేవ్. సో ఎండ్ యూజర్ అనే వాళ్ళు డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ చేశాను నేను. అవి ఇస్తే కానీ ఎంట్రీ పోస్ట్ చేయకూడదు. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? we can control the end user fields. End user fields ని కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనే ఉపయోగపడతాయి. ఫీల్డ్ స్టేటస్ అని కూడా చెప్పకూడదు, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అన్నమాట. ఓకే. అండ్ జాబ్ వచ్చిన ఒక పర్సన్ తీసుకోవచ్చు, మీ గ్రూప్ కదా, లాస్ట్ డే తీసుకొచ్చానా కదా, మీకేనా, మీ బ్యాచ్ కదా? అవును సార్, నిన్న తీసుకొచ్చారు. ఇంకొక పర్సన్ కూడా జాబ్ వచ్చింది ఇన్ఫోసిస్ లో. ఆయన కాంటాక్ట్ అవ్వలేదు ఇంకా, మనకి మెసేజ్ చేశాను, ఆయన రిప్లై ఇస్తే కనుక ఆయన కూడా తీసుకొస్తాను. ఆయనకి యాక్చువల్గా 20 lakhs అనుకుంటున్నాను ప్యాకేజ్, ఆయన కూడా తీసుకొస్తాను, జాబ్ వస్తుంది ఆయనకు. ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు యాక్చువల్గా, ఇది బిజీ ఉంటున్నారు పాపం, ఈ డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేయాలి కదా. సో ఆయన రెస్పాండ్ అయితే కనుక ఆయన కూడా తీసుకొస్తాను. 20th బ్యాచ్. ఓకే, ఇది G001 పై మనం ఆల్రెడీ చేసేసాం కదా. వెళ్ళండి FB50కి వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి, OBC4 FB50. డాక్యుమెంట్ డేట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, ఇంకేమీ వద్దు. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నాం. మనకి బిజినెస్ ఏరియా అనేది అడగాలి, అలాగే టెక్స్ట్ ఫీల్డ్ కూడా రిక్వైర్డ్ గా అడగాలన్నమాట. ఎంటర్ చేయండి. చూసారా ఏమడుతుంది లాస్ట్ లో? an entry is required in item text field అంట. టెక్స్ట్ ఫీల్డ్ ఏమని అడుగుతుంది, ఎందువల్ల టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీ చేసాం మనం. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వకుండా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. ఆ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి, రెంట్ ఏదో ఇచ్చేయండి, ఎంటర్, ఎంటర్. నెక్స్ట్ బిజినెస్ ఏరియా అడుగుతుంది, ఎందువల్ల బిజినెస్ ఏరియా కూడా మనం మ్యాండేటరీ చేసాం. ఇవ్వండి బిజినెస్ ఏరియా, మీ కంపెనీకి 2 letters ఇవ్వండి, మీ బిజినెస్ ఏరియాస్ అన్నీ వస్తాయి. తీసుకోండి ఒకటి, ఎంటర్. కింద కూడా అడుగుతుంది, ఇవ్వండి రెంట్. బిజినెస్ ఏరియా, ఎంటర్ చేయండి. చూసారా, అంటే ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. సిమ్యులేట్ అండ్ పోస్ట్, ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు, బీ కేర్ఫుల్. ఓకే, సో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తారు. క్లియర్ కదా? సో నాకు ఇప్పుడు యాక్చువల్గా బిజినెస్ ఏరియా అవసరం లేదు, టెక్స్ట్ కూడా అవసరం లేదు, ఏం చేస్తారు, ఏం చేయాలి? ఏం చేయాలి? ఆప్షనల్ సార్. వెరీ గుడ్. ఎక్కడ చేయాలి ఆప్షనల్లో? జనరల్ డేటా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వెళ్ళి ఆప్షనల్ లో పెట్టాలి. వెరీ గుడ్. అంటే జనరల్ డేటా అన్నా కరెక్ట్ ఆన్సర్, ఫీల్డ్ స్టేటస్ అన్నా కరెక్ట్ ఆన్సర్, కానీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి అని చెప్పండి, అది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట, డైరెక్ట్ అన్నమాట. ఓకే, సో జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి, బిజినెస్ ఏరియా అండ్ టెక్స్ట్ ఫీల్డ్ ఆప్షనల్లో పెట్టుకో. రిక్వైర్డ్ ఉంది, రిక్వైర్డ్ ఉంటే మ్యాండేటరీగా కంట్రోల్ చేస్తాం, ఆప్షనల్లో ఉంటే సేవ్ చేయండి. సో మనము ఆప్షనల్లో పెట్టేసాం. సో బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది, మీకు కావాలంటే ఇవ్వచ్చు, బట్ నాట్ మ్యాండేటరీ. FB50కి వెళ్ళండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వద్దు, ఇవ్వకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది, ఎందువల్ల ఆప్షనల్లో ఉందన్నమాట.
పోస్ట్ చేయండి. రైట్, కంప్లీటెడ్. నెక్స్ట్ చూసారా, ఆప్షనల్ లో ఉంది కాబట్టి మనం అకౌంటింగ్ ఎంట్రీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ FS00కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఏమున్నాయి చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇంకా ఏమేమి చాలా ఉన్నాయి, లైన్ ఐటమ్ డిస్ప్లే, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, టాలరెన్స్ గ్రూప్, ఇన్ఫ్లేషన్ కి. ఇవన్నీ ఏంటి, జిఎల్ ఫీల్డ్స్. ఒక జిఎల్ అకౌంట్స్ కి సంబంధించిన డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నమాట. ఒక జిఎల్ అకౌంట్ కి సంబంధించిన డిఫరెంట్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా. యాక్చువల్గా ఈ ఫీల్డ్స్ ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఎలా చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ఫ్లేషన్ కి అండ్ టాలరెన్స్ గ్రూప్ ఉంది. ఎక్కడ ఉన్నాయి చూపించండి కర్సర్. ఇంకా క్రింద ఇన్ఫ్లేషన్ కి అండ్ టాలరెన్స్ గ్రూప్ అవసరం లేదు నాకు, అసలు మనకి జిఎల్ అకౌంట్ లోనే కనిపించాల్సిన అవసరం లేదు. సో ఈ ఫీల్డ్స్ ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ గ్రూప్ లో ఉన్నాం మనం. ఏ గ్రూప్ లో ఉన్నాం, లెఫ్ట్ సైడ్ చూపించండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ గ్రూప్ లో ఉన్నాం. గ్రూప్ ఎక్కడ ఉంది మనది, ఇది కాదు, లెఫ్ట్ సైడ్. ఇది గ్రూప్ అన్నమాట. ఇక్కడ కనిపించేది గ్రూప్. ఈ జిఎల్ గ్రూప్ లో జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్. ఇవి కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ జిఎల్ అకౌంట్స్ లో ఉన్నటువంటి ఫీల్డ్స్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఫీల్డ్స్ అంటే ఏంటి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ, తర్వాత ఇన్ఫ్లేషన్ కి, టాలరెన్స్ గ్రూప్, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటిని కూడా మ్యాండేటరీ చేయొచ్చు. వీటిని కూడా సర్ప్లస్ లో పెట్టచ్చు. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. అలాగే ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడి నుంచి చేస్తాము, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ OBD4కి వెళ్ళండి. OBD4 పొజిషన్కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ డీసెలెక్ట్ చేయండి. చూడండి, OBD4 అనేది చూడండి, OBD4 లో ఇవన్నీ జిఎల్ గ్రూప్స్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఈ జిఎల్ గ్రూప్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ మ్యాండేటరీ, విచ్ ఫీల్డ్ ఇస్ సర్ప్లస్, ఇవన్నీ కూడా మనము ఇక్కడ నుంచే కంట్రోల్ చేస్తాం. ఎక్కడ నుంచి చేస్తాము, పైన ఫీల్డ్ స్టేటస్ ని చూడండి. క్లిక్ చేయండి, ఫీల్డ్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ చూసారా, అకౌంట్ కంట్రోల్, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా. సో వీటి నుండి మనం కంట్రోల్ చేస్తాం. ఎగ్జాంపుల్, అకౌంట్ కంట్రోల్లోకి వెళ్ళండి, డబుల్ క్లిక్ చేయండి. ఇక లాస్ట్ లో చూడండి, ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ ఉన్నాయి. ఇక్కడ సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే అంటే ఏంటో చెప్పాను. సో ఇక్కడ అన్ని ఆప్షనల్లో ఉన్నాయి. ఆప్షనల్లో ఉంటే ఏంటి, నేను జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో పర్టికులర్గా ఏవైతే ఫీల్డ్స్ అనేవి, అంటే ఫీల్డ్స్ అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. రిక్వైర్డ్ లో ఉంచితే ఆ పర్టికులర్ ఫీల్డ్ ఇస్తేనే అకౌంటింగ్ ఎంట్రీ అనేది, జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, నేను సర్ప్లస్ లో పెట్టేస్తాను, ఇన్ఫ్లేషన్ కి అండ్ టాలరెన్స్ గ్రూప్. అంటే ఏంటి, ఇంక ఇవి కనిపించవు మనకి. FS00లో ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ కనిపించదు. అలాగే రిక్వైర్డ్ లో ఉంచాను అనుకోండి, రిక్వైర్డ్ లో అంటే ఏంటి, ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఇస్తే తప్ప జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఏ ఫీల్డ్ అవసరం, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది we will control from the OBC4 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సేమ్ టు సేమ్ ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ అవసరం, ఏ ఫీల్డ్ అవసరం లేదు. అలాగే ఏ ఫీల్డ్ అనేది
డిస్ప్లేలో ఉండాలి, లేదంటే ఏ ఫీల్డ్ అనేది సర్ప్లస్ లో ఉండాలి. ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. జిఎల్ అకౌంట్స్ ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. మనం OBD4 లో ఉన్నటువంటి జిఎల్ గ్రూప్స్ కి వచ్చాం. అక్కడ నుండి మనము ఫీల్డ్ స్టేటస్ లోకి వచ్చాం. ఇన్ఫ్లేషన్ కి అండ్ టోలరెన్స్ గ్రూప్ ని సర్ప్లస్ లో పెట్టేసాం. సేవ్ చేయండి. కంటిన్యూ. గో టు న్యూ సెషన్ FS00 సెషన్కి వెళ్ళండి. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అనే కనిపిస్తుంది. రీఫ్రెష్ చేయండి. /n FS00 చూసారా? లేవు, ఆల్రెడీ మీరు క్లిక్ చేశారు, కనిపించట్లేదు. వెళ్ళిపోయి ఉన్నాయా? వెళ్ళండి. FS00 /n FS00 సెలెక్ట్ చేయండి. ఫస్ట్ జిఎల్ గ్రూప్ ఓపెన్ చేయండి, ఎలాబరేట్ చేయండి, మాక్సిమైజ్ చేయండి. జిఎల్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. కంట్రోల్ డేటా చూసారా? మీరు ఏ జిఎల్ అకౌంట్ చేశారు? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి అయినా చేశారు మీరు? మళ్ళీ చేయండి. /n FS00 రిఫ్రెష్ చేయండి. /n FS00 ఎడిట్ సింబల్, ఎడిట్ లోకి వెళ్ళండి. ఎడిట్ ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ డేటా కనిపిస్తుంది. మీరు వేరేది ఏదో ఇచ్చారైతే వెళ్ళండి. ఆ సెషన్కి వెళ్ళండి, ఓపెన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ ఏనాది? జిఎల్ అకౌంట్ ఇది కాదు మీది, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇది కాదు. కరెక్ట్గా ఇవ్వండి. సేవ్ చేస్తారా లేదా? డబుల్ క్లిక్ చేయండి దానిపైన. చేశారు కదా. ఇదేనా మీ చార్ట్ ఆఫ్ అకౌంట్? ఇదేనా? సేవ్ చేయండి. VROC కరెక్టే ఉంది. వెళ్ళండి. /n FS00 క్లోజ్ చేయండి. ఫస్ట్ నుంచి ఇవ్వండి. ఆ విండో క్లోజ్ చేయండి. ఎందుకు విజిబిలిటీ ఉండకూడదు కదా? కంట్రోల్ డేటా చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏది ఇచ్చారు మీరు? ఇదేనా? VR11 ఇదేనా చార్ట్ ఆఫ్ అకౌంట్? నాగరాజ్ గారు ఇదేనా? ఇదైతే కనిపించదు. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉన్నది VROC. మరి ఎందుకు వస్తుంది ఇక్కడ? ఇన్ఫ్లేషన్ కి మనం సర్ప్లస్ లో పెడితే కనిపించకూడదు కదా. బ్యాక్ వెళ్ళండి. డిస్ప్లేలో రాదు, 100% రాదు. ఓపెన్ చేయండి. VROC అనా? కరెక్టేనా? డిస్ప్లేలో పెట్టి కనపడదేమో సార్. డిస్ప్లే కాదు, మనం సర్ప్లస్ లో పెట్టాక కనిపించకూడదు అంతే. ఇంక డౌట్ ఏమి ఉండదు అందులో. ఓపెన్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేయండి. మళ్ళీ ఏమైనా అసైన్ చేయాలా సార్? అసైన్ ఏం అవసరం లేదండి. Sir, we'll try to create new GL. We'll see whether it will appear. Not required. 100% వస్తుందండి. 100% వస్తుంది. వెయిట్ చేయండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. సర్ప్లస్ లో పెట్టారు అయినా సరే మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ మేబీ రాంగ్ ఇచ్చి ఉంటారు. ఓపెన్ చేయండి. న్యూ సెషన్ తీసుకోండి. OBY6 వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోండి. OBY6 పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ కంటిన్యూ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి ఇక్కడ? VROC కరెక్టేనా? చార్ట్ ఆఫ్ అకౌంట్ VROC కరెక్టే ఇచ్చారు. మరి ఎందుకు వస్తున్నట్లు? ఓకే వెళ్ళండి. VROC మీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ మీరు కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా పిక్ అయిందా? వెయిట్ వెళ్ళండి. OBD4కి వెళ్ళండి.
ఎవరో చేంజ్ చేస్తున్నారు, ఎవరు లాక్ డేటా వస్తుంది. SM12కి వెళ్ళి లాక్ డేటా రిమూవ్ చేయండి. మీరు అన్నెసరీ సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి. ఫస్ట్ మీరు సెషన్స్ నంబర్ ఆఫ్ సెషన్స్ ఓపెన్ చేశారు, అవన్నీ క్లోజ్ చేయండి. దానివల్ల కూడా వస్తుంది. సెషన్స్ అన్ని క్లోజ్ చేసేయండి. వెళ్ళండి OBD4కి వెళ్ళండి. ఫస్ట్ OBD4 సెషన్స్ క్లోజ్ చేయండి. ప్రమోద్ ఫస్ట్ వినోద్ గారు నాగరాజ్ గారు సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి సార్. కిందమని చేశారా? ఓపెన్ చేసే ఉన్నవన్నీ అవన్నీ క్లోజ్ చేయండి. అందువల్ల వస్తుంది, మీరు మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేస్తున్నారు. అవన్నీ క్లోజ్ చేసేయండి. లాస్ట్ లో ఉన్న సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి సార్. అదేంటి లాగౌట్ చేస్తున్నారు ఏంటి? ఇప్పుడు వెళ్ళండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. వెళ్ళండి FP50కి FS00కి వెళ్ళండి. వన్ మోర్ అది కూడా డెలీట్ చేయండి, ఇంకా ఉందో. FS00 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఓపెన్ చేయండి. GL అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా, ఇన్ఫ్లేషన్కి అండ్ టోలరెన్స్ గ్రూప్ అనేవి కనిపించుకోండి. న్యూ సెషన్ తీసుకోండి. OBD4కి వెళ్ళండి. OBD4 మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళండి. కంటిన్యూ. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. కంట్రోల్ డేటా, అకౌంట్ కంట్రోల్, ఇన్ఫ్లేషన్. ఎవరు చేంజ్ చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? క్లాస్ డిస్టర్బ్ చేయకండి ఎవరు కూడా. సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. FS00 సెషన్కి వెళ్ళండి. చూసారా ఎవరో మార్చేశారు అవి? రిఫ్రెష్ స్లాష్ చేయండి. FS00 కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా చూసారా? లేవు చూసారా? అక్కడ ఎవరో చేంజ్ చేశారు. ఎవరు చేస్తున్నారు చూసారా? ఇన్ఫ్లేషన్కి అండ్ టోలరెన్స్ గ్రూప్ అనేవి కనిపించలేదు. అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ సర్ప్లస్లో పెట్టాం. మళ్ళీ కనిపించాలంటే వెళ్ళండి OBD4 సెషన్కి వెళ్ళండి. సో సర్ప్లస్ ఆప్షనల్లో పెట్టండి. ఆప్షనల్. సో రిక్వైర్డ్లో పెడితే అవి మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇవ్వకుండా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. సో ఆప్షనల్లో ఉంది. ఆప్షనల్లో ఉందంటే మనం ఇన్ఫ్లేషన్కి అండ్ టోలరెన్స్ గ్రూప్ ఇవి ఇచ్చినా ఇవ్వకపోయినా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. FS00కి వెళ్ళండి. FS00 రిఫ్రెష్ చేయండి. ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ అనేది కనిపించాలి మనకి. చూసారా? ఇన్ఫ్లేషన్కి అండ్ టోలరెన్స్ గ్రూప్ అంటే ఒక GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది GL గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. అర్థమైంది ఈ పాయింట్? ఇది కూడా ఇంపార్టెంట్. GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ఇన్ఫ్లేషన్ కి, టోలరెన్స్ గ్రూప్, ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ అన్ని ఎక్కడ నుండి కంట్రోల్ చేస్తాం మనం? ఎక్కడ నుండి చేస్తాం చెప్పండి? ఎక్కడి నుంచి చేస్తాం?
జిఎల్ గ్రూప్స్ OBC4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. అలాగే కరెంట్ అసెట్స్ గ్రూప్ కూడా ఉంది. కరెంట్ అసెట్స్ గ్రూప్ సెలెక్ట్ చేయండి, ఫైల్ డి సెలెక్ట్ చేయండి. సో కరెంట్ అసెట్స్ గ్రూప్ ఏది క్లిక్ చేస్తున్నారు, స్లోగా చేయండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి, కంట్రోల్ డేటా. సో ఇక్కడ కూడా నాకు యాక్చువల్ ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అవసరం లేదు. సర్ప్లస్ లో పెట్టండి రెండు కూడా. సార్ అది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్ సార్, అది సెలెక్ట్ చేసిండి అది హెడ్డింగ్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్. ఓకే, బ్యాక్ వెళ్ళండి. సారీ, మీరు ఫస్ట్ ఓపెన్ చేయండి, ఇవి డీసెలెక్ట్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ దేనికి ఇచ్చారు మీరు? ఇంతకు ఇదేనా కరెంట్ అసెట్స్? ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి, అకౌంట్ కంట్రోల్, ఇవి సర్ప్లస్ లో పెట్టండి, సేవ్ చేయండి. FS00కి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ లో కనిపించకూడదు అవి, వెళ్ళండి FS00. కరెంట్ అసెట్స్కి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ కదా మనం చేంజ్ చేస్తాం, ఇవేనా? పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి, కంట్రోల్ డేటా. చూసారా ఇక్కడ ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అవి కనిపించాలంటే, ఆ ఫీల్డ్స్ యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేస్తారు? ఇలాంటి OBC4లోకి వెళ్ళి అవన్నీ ఆప్షనల్ లో పెట్టండి. సేవ్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ కూడా అంతే. దానికి ఏమైనా చేంజ్ చేస్తారా? చూడండి, ఇక్కడ కనిపించే ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది, చూసారా? అంటే మనం ఫీల్డ్స్ GL ఫీల్డ్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది కూడా ఓపెన్ అది OBD4లో మార్చండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్కి ఏమైనా చేశారా, చేంజెస్ చేస్తారా? మార్చండి. పైది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పైన గ్రూప్, ఇవి రిక్వైర్డ్ ఆప్షన్లో పెట్టండి. డిస్ప్లే కాదు, ఆప్షన్లో వచ్చి సేవ్. సో ఇట్లా ఒక GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్ అనేది మనం OBC4లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి, ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హౌ టు చూడండి, అక్కడ ఉంటే చూడండి. ఇంకోటి పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ కంప్లీటెడ్ కిందకి వెళ్ళండి. పర్పస్ ఆఫ్ ది చూడండి, పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. తర్వాత పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది? షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ FBL3N, FBL1N, FBL5N. FBL1N, FBL5N ఈ రెండు కూడా కస్టమర్ అండ్ వెండర్ కి సంబంధించింది. FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఓకేనా? నెక్స్ట్ FBN1కి వెళ్ళండి. FBN1 కరెక్ట్గా ఇవ్వండి. వెయిట్ రాంగ్ వచ్చాం మనం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నంబర్ లైన్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? FBN1 కరెక్ట్గా ఇవ్వండి. /n FBN1 /n ఇవ్వాలి మీరు. కంపెనీ కోడ్ అండ్ క్లిక్ ఆన్ ది ఇంటర్వెల్.
వెయిట్ చూడండి, ఇక్కడ యాక్చువల్గా 001 ఉంది చూడండి, సెలెక్ట్ చేయండి. 01 డెలీట్ అవుతుందా అవదా ఈ లైన్ ఐటమ్? అవుతుందా అవదా? సార్ అవుతుంది అవ్వదు అనుకుంటున్నా సార్. నో సార్. అవ్వదు సార్. ఎందువల్ల? ఆల్రెడీ ఎస్సీ దాంట్లో మనం పోస్ట్ చేసాం కదా సార్ ఎంట్రీస్. డాక్యుమెంట్ నెంబర్స్ అసైన్ అయినాయి. పోస్ట్ చేసాం డాక్యుమెంట్ కదా సార్. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. ఎన్ఆర్ స్టేటస్ లో ఏం కనిపిస్తుంది మీకు? 40 ట్రాన్సాక్షన్స్ చేశారు మీరు ఆల్రెడీ ఇక్కడ. అందువల్ల ఇది మనకి డెలీట్ చేయలేము, దీన్ని డెలీట్ చేయలేము, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ట్రై చేయండి, పైన మైనస్ ఉంది సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. డెలీట్ అంటే మైనస్, చూసారా? అవ్వదు, డెలీట్ అవ్వదు. ఓకే, 14 డిలీట్ అవుతుందా? 14 డిలీట్ అవుతుందా లేదా? అయిపోయింది, అవుతుంది సార్. చూసారా? 14 అనేది డిలీట్ అయిపోయింది. ఎందువల్ల? ట్రాన్సాక్షన్ డేటా లేదు అందువల్ల అనమాట. బ్యాక్ వెళ్ళండి, అది సేవ్ అవ్వదు. బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేయకండి, బ్యాక్ వెళ్ళండి. నో 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 నో, ఇంటర్వల్స్ పైన క్లిక్ చేయండి. 14 ఉందా? చూసారా? 14 ఉంది. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే మనము డెలీట్ చేయలేము. ట్రాన్సాక్షనల్ డేటా లేకపోతే మనము ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ని, ఆ పర్టికులర్ ఏదైనా అవ్వచ్చు, దాన్ని డెలీట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్లాసెస్. ఎవరు అనిల్? ఎవరు ఈయన? ఎందుకు స్క్రీన్ షాట్స్ ఎందుకు పెడుతున్నారండి క్లాస్లో? అనిల్ ఎవరు? సార్ బై మిస్టేక్ అయింది. క్లాస్ Sorry. డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు క్లాస్ చెప్పాలి, మళ్ళీ చాట్ బాక్స్ ఏదైనా పోస్ట్ చేస్తే అవన్నీ చూసుకోవాలి కదా. డిస్టర్బ్ చేయకండి, క్లాస్ డిస్టర్బ్ చేయకండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమని చూడండి. హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంట్ లో ఉన్న డేటాను ఎలా క్లాసిఫై చేస్తారు? జిఎల్ అకౌంట్ లో ఉన్న డేటాను ఎలా క్లాసిఫై చేస్తారు? 2 టైప్స్ గా క్లాసిఫై చేస్తారు. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అండ్ కంపెనీ కోడ్ డేటా. జిఎల్ అకౌంట్ మనం క్రియేట్ చేసే టైంలో అక్కడ ఇచ్చే డేటా అనేది కంపెనీ కోడ్ లెవెల్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో కూడా ఉంటుంది. జిఎల్ అకౌంట్ క్రియేషన్ లో FS00కి వెళ్ళండి. FS00లో కంపెనీ కోడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంపెనీ కోడ్ డేటా కిందకి వస్తుంది. ఒక జిఎల్ అకౌంట్ టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, యాక్చువల్ ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఏముంది? కరెంట్ అసెట్స్ ఉంది. కరెంట్ అసెట్స్ అనేది దేని కిందకు వస్తుంది? దేనికి అండర్లో ఉంటుంది కరెంట్ అసెట్స్ అనేది? కరెంట్ అసెట్స్ గ్రూప్ అనేది వేటికి అండర్లో ఉంటుంది? బ్యాలెన్స్ షీట్. చార్ట్ ఆఫ్ అకౌంట్ కి చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ కి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా, చార్ట్ ఆఫ్ అకౌంట్ కి జిఎల్ గ్రూప్స్ అన్ని లింక్ అయి ఉన్నాయి. జిఎల్ గ్రూప్స్ అన్ని లింక్ అయి ఉన్నాయి. అక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బట్టే కదా మనం ఇక్కడ క్రియేట్ చేసేది. కాబట్టి ఏంటంటే చూడండి, ఈ కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇదంతా కూడా దేనికి సంబంధించింది? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి సంబంధించినటువంటి డేటా. మీరు యాక్చువల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేయాలి. ఎలా తయారు చేస్తారు? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. ఇదంతా కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ అన్నమాట. ఇదంతా షార్ట్ టెక్స్ట్, లాంగ్ బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా. తర్వాత కంపెనీ కోడ్ లెవెల్ అంటే కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా INR కరెన్సీ అనేది దేనికి సంబంధించింది? కంపెనీ కోడ్ కి సంబంధించింది, కంపెనీ కోడ్ లెవెల్ అంటారు. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కి, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ కి సంబంధించింది అనమాట. కంపెనీ కోడ్ లెవెల్ డేటా అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ డేటా అంటారు. ఇదన్నమాట. నెక్స్ట్ వన్ మోర్, ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ హౌ టు క్లాసిఫై చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. ఎక్కడ చేసాము? OBD4 లో క్రియేట్ చేసాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఏమేమి ఉంటాయి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తర్వాత ఏం చేసాం మనం? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. OBD4 లో గ్రూప్స్ జస్ట్ ఓపెన్ చేసాం కదా అవి.
తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎక్కడ పిక్ FS00 GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం, లేదంటే బ్యాలెన్స్ షీట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ కూడా మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి సంబంధించి ఇస్తాం. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. OX15కి వెళ్ళండి. OX15 గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తాం. దాన్ని ఏమంటాం మనం? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు దాన్ని. అక్కడ టైటిల్ బార్లో ఉంటుంది, మీరు గమనించవచ్చు. పైన టైటిల్ బార్లో ఏమో చూడండి, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే టైటిల్ బార్. గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తాం అదనమాట. ఇదంతా కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లోకి వస్తుంది. నెక్స్ట్ ఓపెన్ చేయండి. చూడండి, ఇది చూడండి. హౌ టు కాపీ ది GL అకౌంట్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. యాక్చువల్గా ఈ ట్రాన్సాక్షన్ మీకు అవ్వదు, ఇది మీకు యాక్సెస్ ఉండదు, బట్ ట్రై చేద్దాం. మీకు ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. సో ఒక GL అకౌంట్, ఒక కంపెనీ కోడ్లో ఉన్నటువంటి GL అకౌంట్స్ అన్ని కూడా వన్ మోర్ కంపెనీ కోడ్లోకి ఎలా మూవ్ చేస్తాం చూద్దాం. వెళ్ళండి. OCC0 /n CC01 కదా, ఐఎమ్ సారీ, CC01 /n CC01 కరెక్ట్ ఇవ్వండి. వెయిట్, ఇది కాదు, వెయిట్ ఇది కాదు, ఎందుకు వస్తుంది? CC01 ఇచ్చాం కదా, CC01 ఇచ్చామండి. సెకండ్ టైం /n CC01 కరెక్ట్ ఇవ్వండి. ఇది కాదు, పాత్రలో వెళ్దాం. పాత్రలో వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, తర్వాత మాస్టర్ డేటా ఉందా? వెయిట్ కరెక్ట్ రాలేదు మనం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అది కాదు, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూకి వెళ్ళండి. లాస్ట్లో జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, GL accounts preparations లోకి వచ్చారా? నెక్స్ట్ క్రియేట్ GL అకౌంట్ విత్ రిఫరెన్స్. చూడండి, ప్రిపరేషన్లో వెయిట్ ఇది కాదు, GL అకౌంట్ క్రియేషన్ ప్రిపరేషన్ కాదు, పారామీటర్స్ ఉందా? పారామీటర్స్లోకి వచ్చాం కదా. పారామీటర్స్లో GL అకౌంట్ క్రియేషన్ అండ్ ప్రాసెసింగ్ ఓపెన్ చేయండి. పాత్ర వర్క్ అవట్లేదు. ఇక్కడ ఉంది చూడండి, క్రియేట్ GL అకౌంట్ విత్ రిఫరెన్స్. అది టీ కోడ్ ఓపెన్ చేయండి. మనం వచ్చిన టీ కోడ్ ఎందుకు వర్క్ అవ్వాలి, కరెక్టా కాదా ఫస్ట్ అది చూద్దాం. CC01 కదా, కరెక్టే ఉంది కదా. టీ కోడ్ అనేది ఎందుకు తీసుకోవట్లేదు? CC01 ఓకే. చూడండి, క్రియేట్ GL అకౌంట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ కంపెనీ కోడ్లో ఉన్నాయి GL అకౌంట్స్, అవన్నీ విత్ రిఫరెన్స్ ద్వారా వన్ మోర్ కంపెనీ కోడ్కి మూవ్ చేస్తాం. జస్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఇక్కడ అవ్వదు, ఇక్కడ యాక్సెస్ ఉండకపోవచ్చు మీకు. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక విండో ఓపెన్ అయింది. ఇక్కడ ఏం చేయాలి మనం? మన కంపెనీ కోడ్ నుండి వన్ మోర్ కంపెనీ కోడ్కి GL అకౌంట్స్ అన్ని కూడా కాపీ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ లాస్ట్లో
టిఏడిడి తర్వాత మీ కంపెనీ కోడ్ ఏంటి? టిఏడిడి క్రింద 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 అక్కడ కాదా? ఓకే, ఇక్కడ రిఫరెన్స్ కంపెనీ కోడ్ దగ్గర ఇద్దాం ఫస్ట్. పంచారు, వెయిట్. రిఫరెన్స్ కంపెనీ కోడ్ దగ్గర ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. రిఫరెన్స్ కంపెనీ కోడ్ దగ్గర మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో VR11 అనేది రిఫరెన్స్ కంపెనీ కోడ్. లెఫ్ట్ సైడ్ టార్గెట్ కంపెనీ కోడ్. ఏదైనా వేరే కంపెనీ కోడ్ ఏదైనా డమ్మీ నెంబర్ ఇవ్వండి. చూసారా? AR11 అనేది టార్గెట్ కంపెనీ కోడ్. VR11 అనేది రిఫరెన్స్ కంపెనీ కోడ్. అంటే VR11 లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనము AR11 కి మూవ్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద సోర్స్ కంపెనీ కోడ్. రిఫరెన్స్ కంపెనీ కోడ్ ని సోర్స్ కంపెనీ కోడ్ అంటారు. AR11 టార్గెట్ కంపెనీ కోడ్. VR11 లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా AR11 కి మూవ్ చేస్తున్నాము. VR11 ఇస్ ద రిఫరెన్స్ కంపెనీ కోడ్ లేదంటే సోర్స్ కంపెనీ కోడ్. AR11 ఇస్ ద టార్గెట్ కంపెనీ కోడ్ అని అర్థం. సో ఇక్కడ మనకి VR11 లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా AR11 కి మూవ్ చేయాలి. ట్రై చేద్దాం, అవ్వదు బట్ ట్రై చేద్దాం. ఓకే, ఇచ్చేసారు. సేవ్ చేయండి ఫస్ట్. డేటా వాస్ సేవ్డ్. కంటిన్యూ చేయండి. సెలెక్ట్ చేయండి. AR11 VR11 సెలెక్ట్ చేయండి. లైన్ మొత్తం రైట్ సెలెక్ట్ చేసాం. లాస్ట్ లో ఒక మిర్రర్ సింబల్ చూడండి. మిర్రర్ సింబల్ లాస్ట్ వన్ అక్కడ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ లెఫ్ట్. చూస్ పెన్ క్లిక్ చేయండి దానిపైన. వెయిట్, ఇక్కడ చూడండి. మీరు ఏ జిఎల్ అకౌంట్స్ ని మూవ్ చేయాలనుకుంటున్నారు. నెంబర్స్ మాన్యువల్ గా ఇవ్వలేము కాబట్టి ఏం చేస్తాము? పైన ఒక ఆప్షన్ చూడండి. పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అకౌంట్ ఫ్రమ్ రిఫరెన్స్. అకౌంట్స్ ఫ్రమ్ రిఫరెన్స్ అది కాదు ఇంకా ముందు రిఫరెన్స్. క్లిక్ చేయండి దానిపైన. నంబర్స్ ఇస్తున్నాను. 1 ఇవ్వండి. 1 అంటే ఫస్ట్ జిఎల్ నుండి. 2 దగ్గర 999 ఇచ్చేయండి. అంటే ఇంకా అన్లిమిటెడ్ ఎన్ని ఉన్నా కూడా కాపీ అయిపోతాయి. ఇచ్చేసాం. ఇవ్వండి, ఇంకా ఫుల్ ఫ్లెజ్ ఇచ్చేయండి. ఇచ్చేసాం. కంటిన్యూ చేయండి. చూసారా? ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పైన చూడండి. కంపెనీ కోడ్ ఏముంది పైన? రిఫరెన్స్ కంపెనీ కోడ్ ఏంటి పైన? ఫస్ట్ లో చూడండి. VR11 లో మీరు క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్ కింద కనిపిస్తున్నాయి. ఈ నంబర్స్, రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్, ఇవన్నీ జిఎల్ అకౌంట్స్. రిఫరెన్స్ కంపెనీ కోడ్ VR11 అనేది మన రిఫరెన్స్ కంపెనీ కోడ్. ఇక్కడ నుండి AR11 కి మూవ్ అవుతుంది. VR11 is the reference company code. AR11 is the target company code. ఈ కంపెనీ కోడ్ నుండి ఈ కంపెనీ కోడ్ కి మూవ్ చేస్తున్నాం డేటాని. అంతే, ఇంకేం లేదు. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ డేటా సేవ్ అయిపోయింది. ప్రాసెస్ అయిపోయింది. కంటిన్యూ చేయండి. చూసారా? అయిపోయింది. క్లోజ్ చేసేయండి. సార్ ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా కాపీ అయిపోతుంది సార్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అవ్వండి, ఓన్లీ జిఎల్ అకౌంట్స్ ఒకటే అవుతాయి. రెండింటికి ఒకటే ఉంటే అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. ఈ ప్రాసెస్ అవ్వదు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాపీ, ఓన్లీ జిఎల్ అకౌంట్స్ మాత్రమే కాపీ అవుతాయి. బట్ ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి ఒకటే లెవెల్లో స్టాండర్డ్స్ ఉండాలి. ఇక్కడ ఓన్లీ జిఎల్ అకౌంట్స్ మాత్రమే కాపీ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఒక కంపెనీ కోడ్ నుండి 1 more కంపెనీ కోడ్కి మూవ్ చేయొచ్చు అనమాట డేటాని. జస్ట్ ట్రయల్ డెమో కాబట్టి మీకు అవ్వదు. జస్ట్ మీకు ప్రాసెస్ అనేది నేను చూపించాను మీకు. నెక్స్ట్ పాయింట్ ఏమో చూడండి. హౌ టు వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. యాజ్ ఏ ఎండ్ యూజర్ గా ఏం చేస్తారు మీరు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తారు. ఎలా చేస్తారు? F.01 కిందకి వెళ్ళండి. F.01 అండ్ SAP1 ఈ 2 టైప్స్ ఆఫ్ టీ కోడ్స్ ఉపయోగించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేస్తారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయడం ఎలా? డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం చేయొచ్చు. బిజినెస్ ఏరియా వైజ్, జిఎల్ అకౌంట్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జెస్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫంక్షనల్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సిగ్మెంట్ వైజ్. హౌ టు వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా జనరేట్ చేస్తారంటే మీరు ఈ ఆన్సర్ చెప్పాలి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఈ స్లైడ్ లో ఉన్నదన్నీ కూడా ఇంపార్టెంట్. బిజినెస్ ఏరియా వైజ్, జిఎల్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జెస్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫంక్షనల్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్, ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం
మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ F.01 వెళ్ళండి. F.01 ఇక్కడ చూడండి. ఫస్ట్ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో చూడండి, జిఎల్ అకౌంట్ వైజ్ కూడా చేయొచ్చు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి. అందువల్ల జిఎల్ అకౌంట్ వైజ్ అని చెప్పాను నేను. జిఎల్ అకౌంట్స్ ఏమి ఇవ్వట్లేదు. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్స్ వైజ్ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని జనరేట్ చేస్తాం. కంపెనీ కోడ్ ఇచ్చేస్తాం. కంప్లీట్ లాస్ట్కి వెళ్ళిపోయింది. బిజినెస్ ఏరియా ఉందా కింద చూడండి. బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేయొచ్చు. బిజినెస్ ఏరియా ఇస్తే బిజినెస్ ఏరియా వైజ్ అవుతుంది. నెక్స్ట్ కరెన్సీ టైప్, అంటే కరెన్సీ వైజ్ గా కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేయొచ్చు. లెడ్జర్ వైజ్ 0L అనేది స్టాండర్డ్ లెడ్జర్. సో లెడ్జర్స్ వైజ్ గా కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ కిందకి రండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అన్నాడు. మనం వెర్షన్ ఏమి క్రియేట్ చేయలేదు కాబట్టి స్టాండర్డ్ తీసుకుందాం. డ్రాప్ డౌన్ చేయండి. BAUS ఉంటుంది చూడండి. BAUS స్టాండర్డ్ అనమాట. BAUS యుఎస్ఏకి సంబంధించింది. లేదంటే మాన్యువల్ గా టైప్ చేయండి BAUS. BS స్టాండర్డ్ కంటిన్యూ చేయండి. తర్వాత చూడండి. సో ఇక్కడ చూడండి ఇయర్ అనమాట. పీరియడ్స్ వైజ్ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయొచ్చు. ఇక్కడ నేనేం తీసుకున్నాను 1 to 16 ఇచ్చేసాను, అంటే టోటల్ పీరియడ్స్ అనమాట. తర్వాత కంపారిజేషన్ ఇయర్ అనమాట. కంపారిజేషన్ ఇయర్ 2023 తీసుకున్నాను, అంటే 2024 స్టేట్మెంట్స్ కి 2023 స్టేట్మెంట్స్ కి ఏమన్నా డిఫరెన్సెస్ ఉందా? లాస్ట్ ఇయర్ 1 lakh రూపీస్ ఎక్స్పెన్సెస్ అయింది కంపెనీలో, ఈ ఇయర్ 2 lakhs రూపీస్ అయింది. డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లా ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా స్టేట్మెంట్స్ జనరేట్ అయినాయి ఆటోమేటిక్ గా. డిఫరెంట్ డైమెన్షన్స్ లో చేయొచ్చు. ఇది ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అన్నమాట. ఇది టాప్ లో లిస్ట్ లోకి వెళ్ళండి. టాప్ లో ఉంది లిస్ట్ ఎక్కడ ఉంది? టాప్ లో ఉంది. పైకి వెళ్ళిపోండి, ఫుల్ టాప్ లోకి వెళ్ళండి. క్లిక్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. జనరేట్ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ అయి ఉందా? పైన డెస్క్టాప్ కంటిన్యూ చేయండి. జనరేట్ పైన క్లిక్ చేయండి. అలౌ చేయండి. డెస్క్టాప్ పైన చెక్ చేయండి, స్టేట్మెంట్స్ ఉన్నాయి. స్టేట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి చెక్ చేయండి. సేవ్ అయిందా? చూసారా, ఇవి స్టేట్మెంట్స్ అన్నమాట. డిఫరెంట్ డైమెన్షన్స్ లో చేయొచ్చు. మనం ఓన్లీ వన్ వేలో చేస్తాం. బ్యాక్ వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడే బ్యాక్ వెళ్ళి జస్ట్ బ్యాక్. లాస్ట్ లో కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి క్లాసిక్ వైజ్ అవుట్పుట్ లిస్ట్ ఎలా వస్తుందో చూడండి. క్లాసిక్ లిస్ట్ ALV మీకు ఇక్కడ చాలా వేస్ లో వస్తుంది అనమాట. అంటే PDF కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. PDF AVL సెలెక్ట్ చేసుకోండి. 9 o'clock ఆ టైం. ALV సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇదొక వ్యూ. ఓకే, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీకు అడిషనల్ ఫీల్డ్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి. పైన చూడండి, టాప్ లో ఒకటి ఉంటుంది చేంజ్ లేఅవుట్. ఎక్కడ చూడండి, రోబిక్స్ క్యూ టైప్ ఉంది చూడండి. రోబిక్స్ క్యూ చేంజ్ లేఅవుట్, అదే లైన్ లో చేంజ్ లేఅవుట్ ఉంది. వెళ్ళండి ఇంకా రైట్ సైడ్కి వెళ్ళండి. రైట్ చేంజ్ లేఅవుట్.
నెక్స్ట్ వన్ ఇక్కడ క్లిక్ చేయండి, అది చేంజ్ లేదు, క్లిక్ చేయండి. రైట్ సైడ్ ఉన్నాయి చూసారా, లెఫ్ట్ సైడ్ మొత్తమే అప్లికబుల్ అని. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నవి కూడా లెఫ్ట్ సైడ్ మూవ్ చేసాం అనుకోండి, సెలెక్ట్ చేసాం, ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేయండి, ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, రైట్ సైడ్ ఉన్నది. ఇంకా క్రింద ఏదైనా సరే కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసి రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. అది కిందది కంటిన్యూ చేయండి, యాడ్ అవుతాయి, ఆ ఫీల్డ్స్ అన్ని యాడ్ అవుతుంది. ఇక్కడ బిజినెస్ ఏరియా ఇచ్చారు, ఓకే ఫైన్ చాలు కంటిన్యూ చేయండి. లాస్ట్లో ఎంటర్ ఉంటుంది, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. బిజినెస్ ఏరియా యాడ్ అయింది చూసారు ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్లో చూడండి, బిజినెస్ ఏరియా అండ్ కంపెనీ కూడా యాడ్ అయింది. దీన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎలా చేస్తారు, లిస్ట్లోకి వెళ్ళండి, లిస్ట్, ఎక్స్పోర్ట్, స్ప్రెడ్షీట్, ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ టు నేమ్ ఎక్స్పోర్ట్ టు ఇవ్వండి, వచ్చేసారా, కంటిన్యూ చేయండి, అలౌ చేయండి. సరే ఓపెన్ అయినాయా? ఇట్లా స్టేట్మెంట్స్ ని డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఏ కోడ్ ఇది? F.01. ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలు అడుగుతారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ వ్యూ చేస్తారు? F.01. లేదు ఇంకా ఈజీగా ఉండాలి, SAP1 ఇవ్వండి, కమాండింగ్ ఫీల్డ్ లో SAP1 ఇవ్వండి, SAP1. /n SAP1 కరెక్ట్ ఇవ్వండి. టైటిల్ బార్ చూడండి, SAP EG యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్. టైటిల్ బార్ లో ఏముంది? SAP EG యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్. ఇక్కడ మీరు డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ పైన ఉంది. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇవి కాదు, కింద వెళ్ళండి, అకౌంట్ బ్యాలెన్సెస్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఇవన్నీ చెక్ చేయండి, మీరు చేయండి, ఇవన్నీ కూడా ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ఉంది ఏంటనేది. ఓకే చేస్తారా? క్లాస్ అంతా క్లియర్ అర్థమైనంత వరకు మీకు? హలో, అర్థమైందా లేదా? అర్థమైంది సార్. సో ఇది సెషన్ యాక్చువల్ గా ఇవన్నీ చూడండి, మీరు 1 by 1 చూసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండండి, మీకు అలవాటు అవుతుంది. ఎక్కడ ఎలాబరేట్ చేయాలి ఏంటి ఇవన్నీ చూడండి. సో మనం ఈరోజు ఒక GL అకౌంట్ డిలీట్ చేయటం ఎట్లా, బ్లాక్ చేయటం ఎట్లా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇంటర్వ్యూలో మీకు యూజ్ అవుతుంది. చదవండి, అట్లీస్ట్ 1 క్వశ్చన్ మ్యాండేటరీగా వస్తుంది అనమాట. ఓకే, సో అలాగే షీట్ ఎక్సెల్ MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి, ఆ షీట్ మొత్తం చదవాలి మీరు. ఇది మొత్తం చదవండి, మీ క్లాస్ చెప్పాను కాబట్టి మీకు అర్థమైపోయింది. సో ఈ షీట్ లో మీకు ఏమైతే చెప్పానో ఇవన్నీ చదవండి. ఇక్కడ నుంచి మిమ్మల్ని మేజర్గా అడిగే క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, GL అకౌంట్ ని ఎలా డిలీట్ చేస్తారు? పర్పస్ ఆఫ్ ది GL అకౌంట్ delete or block. Transaction data is available, we can delete the GL account. Is it possible? అంటే నో అని చెప్పాలి. వై? ట్రాన్సాక్షన్ డేటా అవైలబుల్ ఉంటే మనము చేయలేము. ఇది మేజర్గా ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేది. మిగతా అన్ని పెద్దగా అడగకపోవచ్చు. లేకపోతే హౌ టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే లాస్ట్ వన్, బిజినెస్ ఏరియా వైజ్, GL అకౌంట్ వైజ్, కరెన్సీ వైజ్ చెప్పాను కదా, అది ఒకటి. ఒక 1 క్వశ్చన్ మినిమం మీకు ఇంటర్వ్యూలో ట్రాక్ అవుతుంది. ఇక్కడ నుంచి ECC సర్వర్లో చేసిన, S/4HANA సర్వర్లో చేసిన సేమ్ ప్రాసెస్, సేమ్ స్టెప్స్. క్లియర్ కదా? రైట్, రేపు మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ, బాబాయ్. సార్ హలో సార్, అది మనం కాపీ కోడ్, అది GL అకౌంట్ కాపీ చేసాం కదా సార్, అవి అట్లే ఉంటాయా సార్? ఇప్పుడు కాపీ చేసాం కదా సార్, కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్. సెకండ్ కంపెనీ కోడ్ కి మూవ్ అవ్వండి. ఇక్కడ అవ్వవు, యాక్చువల్ గా మీకు యాక్సెస్ ఉంటే అవుతుంది, లేకపోతే అవ్వదండి. సెకండ్ కంపెనీ కోడ్ FS00 చెక్ చేయండి, అయిందా లేదో తెలిసిపోతుంది. అవ్వదు, 99% అవ్వదు. ఓకేనా?
ఓకే, థ్యాంక్ యూ, బాయ్.